హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఈరోజు నేను చిక్కుడుకాయ కూర అయితే చేస్తున్నానండి. చిక్కుడుకాయ టమాటా కూర చేస్తున్నాను. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు నేను 1 కిలో తీసుకున్నానండి. అవి శుభ్రంగా కడిగేసి వలిచేసి మళ్ళీ కడిగి తీసుకొచ్చాను. కూర అయితే చేస్తున్నాను. చిక్కుడుకాయ టమాటా కూర. స్టవ్ వెలిగించుకొని డేక్షాప్ మీద పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఈ గరిటెతోటి 1.5 ఆయిల్ వేస్తున్నాను. 1.5 అంటే ఒక 3 స్పూన్ల ఆయిల్ అన్నమాట. 3 స్పూన్ల ఆయిల్ అండి. ఫ్లేమ్ అయితే కొంచెం పెద్దగానే పెట్టాను. 1 ఉల్లిగడ్డ, 3 పచ్చిమిర్చి కట్ చేశానండి. వేయించుకుందాం బాగా. అలాగే కొంచెం 1 రెమ్మ కరివేపాకు ఇలా తుంపుకొని వేసుకుందాం. చిక్కుడుకాయ టమాటా కూర అండి. ఇప్పుడు సీజన్ కదా, ఎక్కడ పడితే అక్కడే చిక్కుడుకాయలు దొరుకుతున్నాయి. కాకపోతే కొన్ని చోట్లేమో ఒక్కొక్కరు తెస్తున్నారు సైకిల్ మీద. వాళ్ళ దగ్గర తీసుకుంటుంటే నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను. సగం కాయలు లోపల గింజలు బాగానే ఉన్నాయి, కానీ తొక్కలైతే పాడైపోయాయి అన్నమాట. బాగాలేవు. అందుకని తొక్కలు చాలా తక్కువగా వచ్చాయి. కానీ తొక్కలతో కూర వండుకుంటేనే బాగుంటుంది కదా, గ్రేవీలాగా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. అలాగే పసుపు కూడా వేసుకుందాం. ఒక స్పూను. మరి ఎర్రగా అవసరం లేదులేండి, కొంచెం ఇలా మెత్తబడితే చాలు ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడే కచ్చాపచ్చగా దంచాను చిన్న రోట్లో. అల్లం వెల్లుల్లి ఇదైతే వేసేస్తున్నానండి. కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత అన్నమాట. ఇప్పుడు మనం ఈ అల్లం వెల్లుల్లి వేగుతుంది కదా, చిక్కుడుకాయలు మనం కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే వేసేసుకుందాం. చిక్కుడుకాయ కూర, టమాటా కూర, చిక్కుడుకాయ ఫ్రై ఇలాంటివన్నీ ఇప్పుడు సీజన్ కదా, ఎక్కువగా వారంలో 2 సార్లు చిక్కుడుకాయే వండుకుంటాం చాలామంది కూడా. ఫ్లేమ్ కొంచెం తగ్గించుకుని మూత పెట్టి మగ్గించుకుందామండి కాసేపు. చూద్దామండి ఒకసారి. చక్కగా మగ్గుతుందండి, మంచి స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఫ్రెష్గా దంచింది, అందుకని స్మెల్ అయితే భలే చక్కగా వస్తుంది. చూడండి. ఇప్పుడు మనం ఒక 3 టమాటాలు అయితే పండువి కట్ చేసేస్తున్నాను ఇలాగా. ఎందుకంటే ఇవి నాటు టమాటాలండి, హైబ్రిడ్ కాదు. అందుకని కొంచెం పుల్లగానే ఉన్నాయి. బాగుంటుంది టమాటా చిక్కుడుకాయ కర్రీ కాబట్టి ఒక 3 పెద్ద టమాటాలు అయితే కట్ చేశాను అన్నమాట. చాలా బాగుంటుందండి చిక్కుడుకాయ కూర. అందరికీ తెలిసిన కూరే. వండే పద్ధతిలో కొంచెం ఒక్కొక్కరు ఒక పద్ధతిలో వండుతారు అంతే. టమాటా చిక్కుడుకాయ కూర ప్రతి ఒక్కరు పుట్టిన కాంచి తిన్న కూరలే ఇవి. చూడండి, మరి నేనైతే ఇలా వండుతాను. ఒకసారి చూసి నేను వండే పద్ధతి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి వండుకొని తిని మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ అయితే పెట్టండి. కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఒకసారి
టమాటాలు కూడా చక్కగా నీరైతే ఊరిందండి. టమాటాలు వేసాం కదా, టమాటా నీరైతే వస్తుంది కదా, నీరు ఊరింది. టమాటాలు కూడా మెత్తగా ఇంకా మగ్గాలండి. టమాటా ఇంకా మగ్గాలి. ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. కారం వేయలేదు కదా, కారం వేద్దాం. నేను 3 పచ్చిమిర్చి వేసి అవి చాలా కారంగా ఉన్నాయండి, అందుకని ఒక స్పూన్ వేస్తున్నాను. చూడండి, ఇది పెద్ద స్పూన్. మీరు ఎంత తింటారో మీ టేస్ట్ని బట్టి మీరు కారం వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేసాను. 3 పచ్చిమిర్చి వేసాను కదా, చాలా ఘాటుగా ఉన్నాయి అవి, అందుకని. కాసేపు పచ్చివాసన పోయే వరకు మనం ఉడికించుకొని, కూర కదండి ఇది, టమాటా చిక్కుడుకాయ కూర కదా, అందుకని మనం కొంచెం వాటర్ కూడా వేయాలన్నమాట. కాసేపు ఉడికిద్దాం అమ్మా ఒకసారి. చూసారా, కారం పచ్చివాసన పోయేదాకా ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేద్దామండి, ఉడకాలి కదా, కూర కదా. చాలామంది కుక్కర్లో అయితే వండుకుంటారు. నేను కొద్దిగా కాయలు కదా, అరకిలో తీసుకున్నాను, కానీ చాలా వరకు పోయాయండి. కాయలన్నీ పాడైపోయాయి అంటే తొక్కలు బాగాలేవన్నమాట. పైన అంతా నల్ల మచ్చలు వచ్చేసి అలా ఉంది. నేను అలాంటివి వేయలేదు, తీసేసాను. మంచిగా బాగున్న గింజలు వరకే వేసాను, బాగున్న కాయలు వేసాను అన్నమాట. ఏంటండి, ఒకప్పుడు చిక్కుడు పాదులు మా అమ్మ చిక్కుడు పాదులు పెట్టేది, పెద్ద పందిరి వేసేవాళ్ళు అనమాట మా నాన్న. చిక్కుడు పాదులకి 5-6 కుదురులు పెట్టేది. అప్పుడు కనుపు చిక్కుడు అండి, కనుపుకి చిక్కుడుకాయలే, కనుపుకి కాయలే అనమాట. గింజలు, పొట్టికాయలు గింజలు అనమాట. ఎంత రుచిగా ఉండేయో. ఉప్పు చూద్దామండి ఒకసారి. చాలేదండి, కొద్దిగా వేసుకుందాం. ఎంత బాగుండాయో చిక్కుడుకాయలు. అవి అయితే పందిర్లు వేసుకునే వాళ్ళమండి, పాదులు పెట్టుకొని. మా అమ్మ ఉన్నప్పుడు అలా చేసేది. తర్వాత పబ్బులు తెలుసా అండి మీకు? వెదురు బొంగులు పాకుతారనమాట. చిక్కుడు మొక్కలు పెట్టేసి కుదురు అలా 5-6 కుదురులు పెట్టి అక్కడ వెదురు బొంగులు పొడవి పాతేస్తారు. అవి మొక్కలు పెరిగిన తర్వాత అప్పుడు వాటికి ఎక్కిస్తారనమాట. గుబ్బురుగా ఆ వెదురు కర్రకి అవన్నీ అల్లుకుంటాయి. వాటిని ఏమంటారంటే పబ్బులు అంటారు అనుకుంటా. పబ్బులే అంటారు ఇటు తెలంగాణలో, పల్లెటూర్లలో మేము ఉన్నప్పుడు చూసేదాన్ని. అలా మొత్తం ఒక్కొక్క పబ్బుకి, ఒక చెట్టుకి గుబ్బురుగా అల్లుకుపోయి, ఇట్లా గుండ్రంగా అల్లుకుపోయి, గుబ్బురుగా అల్లుకుపోయి చక్కగా కాయలు కాసేదన్నమాట. చిక్కుడుకాయలు అలా ఉండేవి. ఇప్పుడు ఎక్కడండి, పాదులు లేవు, పబ్బులు లేవు, ఏమీ లేవు. కొనుక్కోవడం, తినడం. గార్డెనింగ్ చేసేవాళ్ళు పండించుకుంటున్నారనుకోండి, మాకేం కోతులు. కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం అండి. వావ్, చక్కగా ఉడికిపోయింది చిక్కుడుకాయ టమాటా కూర. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం. వేయించి పొడి చేసిన ధనియాల పొడి వేయించి మిక్సీ పట్టుకున్నాను అన్నమాట. ఆ పొడి. సో కొత్తిమీర కూడా వేయాలి ఇప్పుడే. అయితే కొత్తిమీర ఇవాళ మాకు రాలేదు ఇల్లమాట ఎవరు ఆకుకూరలు వాళ్ళు. కొంచెం ఉడికించుకొని మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. చూడండి, చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. స్టవ్ కూడా బంద్ చేశానండి. చూసారు కదా నేను ఎలా వండాను ఏంటో. మరి మీరు కూడా ఇలాగే వండుతారా, లేకపోతే మీరే పద్ధతిలో వండుతారో ఒకసారి నాకు కామెంట్ అయితే పెట్టండి. నేను వండిన విధంగా ఒకసారి మీరు కూడా వండుకొని తిని చూడండి. నచ్చితే నాకు కామెంట్ రాయండి ఎలా ఉందో ఏంటో.
మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.